హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు వకీల. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ చూసి మీకు ఏమనిపించింది? నాకైతే చాలా బోరింగ్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్. అలాగే బిగ్ బాస్ 8 అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కానీ నాకు అన్లిమిటెడ్ ఏడుపులే కనిపిస్తున్నాయి. సీజన్ స్టార్ట్ అయిన కాడ నుంచి ప్రతి ఎపిసోడ్ లో ఎవరో ఒకరు ఏడుపులు బీభత్సంగా. అసలు నిఖిల్ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాను నేను స్టార్టింగ్ చూసినప్పుడు. ఫస్ట్ 2-3 days ఆయన కిచెన్ లో ఇనిషియేట్ తీసుకున్న విధానం, ఆయన అందరినీ డామినేట్ చేస్తూ ఆయన పాయింట్స్ పెడుతున్న విధానం చూసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాను. కానీ ఆయనే ప్రతిరోజు ఇంచుమించు ఏడుస్తున్నాడు ఎపిసోడ్ లో. ఆడవాళ్ళ కన్నా ఎక్కువ ఏడుస్తున్నాడు. నాకేంటో చాలా బోరింగ్ అనిపించింది ఫ్రెండ్స్. అలాగే యష్మి ఒక్కతే కరెక్ట్ గా గేమ్ ఆడుతుంది అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. తనకు ఒక్కదానికి గేమ్ మీద ఫోకస్ ఉంది అనేసి అనిపించింది. అలాగే మన శేఖర్ భాష గారిని, ఆదిత్య హోమ్ గారిని కనీసం సింగిల్ మినిట్ ఫుటేజ్ కూడా లేదు వాళ్ళ గురించి. అసలు వాళ్ళని చూపించడం కూడా చూపించలేదు ఈ రోజు ఎపిసోడ్ లో. ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నారు, మరి ఓట్లు ఎలా పడితే నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత నిఖిల్ అసలు గేమ్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒక పక్క మణికంఠ అడుగుతున్నాడు, నేను నీ క్లాన్ లో ఉన్నాను, మనం దొంగతనం చేద్దాము, వాళ్ళకి ఫుడ్ దొరకదు, మనకు ఫుడ్ దొరకలేదు కాబట్టి మనం వేరే క్లాన్ నుంచి దొంగతనం చేద్దాము, నేను చేస్తాను, నాకు హెల్ప్ చేయను. నేను చేయలేను, నా వల్ల కాదు, అది కరెక్ట్ కాదు అంటాడు. దొంగతనం చేయొద్దని బిగ్ బాస్ చెప్పలేదు కదా. వాళ్ళు గెలుచుకోలేనప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళకి ఏం చెప్తారు, మీరు మీ ఫుడ్ ని జాగ్రత్తగా భద్రపరుచుకునే బాధ్యత మీదే అని అన్నప్పుడు వీళ్ళు దొంగతనం చేయొచ్చని కూడా అర్థం. సో పనిష్ చేస్తారని చెప్పి ఏమీ అసలు ఫోకస్సే లేదు, కాన్సన్ట్రేషనే లేదు నిఖిల్ గేమ్ మీద. ఎలా ఆడతాడో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్ బిగ్ బాస్ అందరినీ లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టి మాట్లాడతారనమాట. మీరు మీ దగ్గర ఉన్న ఆహారం మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు, కానీ ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే మీరు తీసుకునే ఆహారానికి లిమిట్ అనేదే లేదు. యాక్షన్ ఏరియాలో ఒక సూపర్ మార్కెట్ పెట్టబడి ఉంది. మళ్ళీ ఆ సూపర్ మార్కెట్ తదుపరి వారం తెరుచుకుంటుంది. ఈ లోపు ఈ వారానికి సరిపడా ఆహారాన్ని తీసుకురావడం చీఫ్ యొక్క బాధ్యత. సో ఆహారం మొత్తం తిరిగి ఇచ్చేస్తారు కదా, నిన్న వాళ్ళు వండినది తిరిగి ఇచ్చేస్తారు. ఆ తర్వాత వండిన తర్వాత మీరు తినాలనుకున్న తినేయండి, మీకు 10 seconds టైం ఇస్తామని చెప్తే వాళ్ళు 10 seconds లో తినేసి మిగతాదంతా బిగ్ బాస్ కి ఇచ్చేస్తారు. సో తిరిగి ఇచ్చేసారు కాబట్టి మీరు మళ్ళీ సంపాదించుకునే అవకాశం ఉంది. యాక్షన్ ఏరియాలో సూపర్ మార్కెట్ ఉంది, ఫుడ్ కూడా అన్లిమిటెడ్, మీకు లిమిట్ లేదు రేషన్ కి. యాక్షన్ ఏరియాలో సూపర్ మార్కెట్ ఉంది, ప్రతి ఒక్క క్లాన్ యొక్క చీఫ్ వెళ్ళి ఆ సూపర్ మార్కెట్ లో నుంచి షాపింగ్ చేసి తెచ్చుకోండి అని చెప్తారనమాట. అలాగే వాళ్ళు షాపింగ్ చేసుకుని తెచ్చుకున్న ఆహార పదార్థాలని వేరే క్లాన్ కి షేర్ చేయడానికి వీల్లేదు అనేసి చెప్తారు. అలాగే క్లాన్ చీఫ్ తీసుకొచ్చిన ఆహారం ఏ క్లాన్ కి సంబంధించిన సభ్యులు మాత్రమే ఉపయోగించుకోవాలి. అంటే నిఖిల్ తెస్తే నిఖిల్ క్లాన్ సభ్యులే ఉపయోగించుకోవాలి, నైనిక తెస్తే నైనిక క్లాన్ సభ్యులే ఉపయోగించుకోవాలి, యష్మి తెస్తే యష్మి క్లాన్ సభ్యులే ఉపయోగించుకోవాలి, వేరే వాళ్ళ క్లాన్ కి ఇవ్వడానికి వీల్లేదు అని బిగ్ బాస్ క్లియర్ గా చెప్తారు. అంటే షేర్ చేసుకోవడానికి వీల్లేదు అని చెప్తారనమాట. అలాగే యష్మికి తన క్లాన్ లో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి యష్మికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. నైనికాకి యష్మి కంటే కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి తన క్లాన్ లో నైనికాకి తక్కువ సమయం ఇస్తారు. నిఖిల్ కి మరీ ఇద్దరే ఉన్నారు కాబట్టి నిఖిల్ కి ఇంకా తక్కువ సమయం ఇస్తారనమాట షాపింగ్ చేసుకోవడానికి. అలాగే ఫస్ట్ బజర్ వచ్చినప్పుడు యష్మి వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేస్తుంది, సెకండ్ బజర్ వచ్చినప్పుడు నైనిక వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేస్తే, థర్డ్ బజర్ వచ్చినప్పుడు నిఖిల్ వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఫైనల్ బజర్ వచ్చినప్పుడు అందరూ షాపింగ్ ఎండ్ చేసేయాలి. సో నిఖిల్ కి చాలా తక్కువ టైం ఉంటుంది, కానీ ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ థింగ్స్ తీసుకొని వాళ్ళకి బుట్టలు కేటాయిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాస్కెట్ ఇస్తారనమాట. మన సూపర్ మార్కెట్ లో ఉన్న బాస్కెట్ లాంటిది ఆ బాస్కెట్ లో వేసేసుకుంటారు ఎవరు వాళ్ళు తన ఐటమ్స్. ఆ తర్వాత యష్మి ఏడుస్తుంది. అంటే ఒక ఐస్ బాక్స్ లా ఉంటది కదా మనకి సూపర్ మార్కెట్ లో ఉంటది, ఐస్ క్రీమ్స్ ఫ్రోజన్ ఐటమ్స్ పెట్టడానికి ఒక కూలింగ్ బాక్స్ ఉంటది కదా, ఆ కూలింగ్ బాక్స్ లో చికెన్ ఫ్రోజన్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. అది తను చూడలేదన్నమాట. అది చూడలేదని చెప్పి తను చికెన్ తీసుకోలేదని చెప్పి ఏడుస్తుంది. ఏడిస్తే వీళ్ళు మళ్ళీ అడుగుతారు, బిగ్ బాస్ 10 seconds ఇవ్వండి బిగ్ బాస్ అని. అంటే మళ్ళీ బిగ్ బాస్ 10 seconds ఇస్తారనమాట. పాపం యష్మి ఏడుపు చూడలేకపోయారు ఆయన కూడా. ఎందుకో స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ కి యష్మి ఏడ్చినా యష్మి బాధపడినా చూడలేకపోతున్నారు. ఎక్కువ నాకు యష్మికి సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. 2 weeks అసలు 2 weeks నామినేషన్ లేకుండా అసలు ఎంత పెద్ద పవర్ ఇచ్చారు బిగ్ బాస్ యష్మికి. ఫస్ట్ వీక్ చీఫ్ అయినందుకు, సెకండ్ వీక్ తన క్లాన్ లో ఎక్కువ
ఎక్కువ మంది సభ్యులు ఉన్నందరికి కూడా నామినేషన్ లో లేదు. మళ్ళీ తను డైరెక్ట్ గా ఒకళ్ళని నామినేట్ చేసి నామినేట్ అయిన వ్యక్తుల నుంచి ఒకళ్ళని సేవ్ చేసే పవర్ కూడా బిగ్ బాస్ యష్మికి ఇచ్చారు. ఏంటో మరి బిగ్ బాస్ కి అంత యష్మి అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంక యష్మి ఏడుస్తుంది చూడలేక మళ్ళీ ఒక 10 సెకండ్స్ ఇస్తాను. ఆ 10 సెకండ్స్ తర్వాత ఇంకా మీకు ఎటువంటి అవకాశం లేదు షాపింగ్ చేసే అంటే, ఈ లోపు ఈ 10 సెకండ్స్ లో అందరూ ఫ్రోజన్ ఐటమ్స్ అన్ని తీసుకుంటారు, చికెన్, మటన్, ఐస్ క్రీమ్స్ అవన్నీ. నెక్స్ట్ అందరూ థ్యాంక్ యూ చెప్తారనమాట బిగ్ బాస్ కి. నెక్స్ట్ బిగ్ బాస్ మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత లివింగ్ ఏరియాలో కూర్చుంటారు అందరూ. వాళ్ళు షాపింగ్ చేసిన బాస్కెట్స్ లో నుంచి ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి అందరూ లివింగ్ రూమ్ లో కూర్చుంటారు. బిగ్ బాస్ ఏమంటారంటే, యష్మి, నిఖిల్, నైనిక, మీరు మీ షాపింగ్ ని పూర్తి చేసి మీకు కావాల్సిన వస్తువులను తీసుకున్నారు. బయట ఎలా అయితే వస్తువులను కొనుక్కుంటామో ఇక్కడ కూడా అలానే మీ రేషన్ ని మీరు సంపాదించుకోవాలి. బిగ్ బాస్ మీ క్లాన్స్ కి 2 అవకాశాలు ఇస్తున్నారు. ఒకవేళ ఏ క్లాన్ అయితే ఇచ్చిన 2 అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతారో ఆ క్లాన్ కి రేషన్ ని కోల్పోయే అవకాశం ఉంది. అంటే ఏంటంటే యష్మి, నిఖిల్, నైనిక వాళ్ళ బుట్టలోంచి వాళ్ళు షాపింగ్ చేసుకున్న థింగ్స్ ని తీసుకొస్తారు కదా, వాళ్ళ ముగ్గురికి 2 గేమ్స్ పెడతారంట. 2 గేమ్స్ తర్వాత ఎవరైతే ఆ గేమ్స్ విన్ అవ్వరో వాళ్ళు తెచ్చుకున్న రేషన్ ని కోల్పోయే అవకాశం ఉంది. వాళ్ళు తెచ్చుకున్న రేషన్ ఇంకా వాళ్ళకి దక్కదు, మళ్ళీ దాన్ని స్టోర్ రూమ్ లో పెట్టేయాలి. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఏం చెప్తారంటే, యష్మి, నిఖిల్, నైనిక అంచనాలు మరియు గెలిచే అవసరం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ రేషన్ ని మీరు గెలుచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. గెలిచే అవసరం అంటే ఇప్పుడు మరి వాళ్ళకి రేషన్ ఫుడ్ లేదు కదా తినడానికి, సో ఇప్పుడు మీకు గెలిచే అవసరం గట్టిగా ఉంది కాబట్టి మీరు గట్టి పోటీ ఇవ్వాలి. మీరు ఏం సరిగా ఆడట్లేదు, సీజన్ ఎత్తిపోయేలాగా ఉంది అని బిగ్ బాస్ డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. వాళ్ళకి గట్టిగా ఆడాలి, మీకు మీ మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి అనేసి చెప్తారనమాట. ఓకే, ఎస్ బిగ్ బాస్ అనేసి అంటారు. ఫస్ట్ టాస్క్ లెమన్ పిజ్జా అని ఒక ఏ క్లాన్ అయితే ముందు లెమన్ పిజ్జా గేమ్ ని కండక్ట్ చేస్తారు. మీ క్లాన్ మీరు తీసుకున్న ఐటమ్ సొంతం చేసుకోవడానికి ఈ గేమ్ కండక్ట్ చేస్తున్నామని బిగ్ బాస్ చెప్తారనమాట. అలాగే ఏ క్లాన్ అయితే ముందుగా 3 నిమ్మకాయల్ని మెయిజ్ లోపల నుంచి బయటికి తీసి ఎక్కువ రౌండ్స్ గెలుస్తారో మీరు విజేతలుగా గెలిచి ఐటమ్ సొంతం చేసుకుంటారు. ఎవరైతే ఎక్కువ రౌండ్లు గెలుస్తారో వాళ్ళు విజేతలుగా మీ ఐటమ్స్ సొంతం చేసుకుంటారు. అంటే అక్కడ మేజ్ ఒకటి పెడతారు రౌండ్ గా, దాని లోపల లెమన్స్ పెడతారన్నమాట. చిన్నప్పుడు మనకి ఒక చోట క్యాట్ ఉండి ఒక చోట మిల్క్ ఉండి ఈ క్యాట్ ఆ మిల్క్ దగ్గరికి ఎలా వెళ్తుంది అని చెప్పి దారులు కనెక్ట్ చేసేది ఉంటది కదా గేమ్, అలా ఉంటది. మెయిజ్ మధ్యలో నిమ్మకాయలు పెట్టి ఆ నిమ్మకాయలు ఆ మెయిజ్ అంటే ఆ హోల్స్ లో నుంచి మెల్లగా బయటకు తీసుకురావాలి. సో ఏ క్లాన్ అయితే ముందుగా ఆడుతుందో, ఏ క్లాన్ అయితే ఎక్కువ రౌండ్స్ ఆడుతుందో వాళ్ళు విజేతలుగా విన్ అయ్యి వాళ్ళు తెచ్చుకున్న బాస్కెట్ లో థింగ్స్ ని తీసుకోవచ్చు అని చెప్తారనమాట బిగ్ బాస్. శేఖర్ వచ్చేసి సంచాలకులుగా వ్యవహరిస్తారు ఈ టాస్క్ కి. ఇంకా అక్కడ కొంచెం శేఖర్ కనిపించారులే. స్టార్టింగ్ కాన్వర్సేషన్ లోనే శేఖర్ గారు ఉన్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారు సంచాలకులుగా. ఆదిత్య గారు కూడా టచ్ అవుతుంది చూడు టచ్ అవుతుంది చూడు అంటారు, కానీ ఇంకా తర్వాత నుంచి ఈ టాస్క్ కంప్లీట్ అయిన కాడ నుంచి ఇంకా వాళ్ళిద్దరికి అసలు ఏం ఫుటేజే లేదు. శేఖర్ గారు సంచాలకులుగా వ్యవహరిస్తారనమాట. తర్వాత గేమ్ కండక్ట్ అయిపోయిన తర్వాత యష్మి టీం ని విన్ చేస్తారు. అంటే యష్మి టీం నుంచి మన పృథ్వీ, అభయ్ ఆడారు. ఇంకా మణికంఠ టీంలో లింగు లిటుకుమంటే ఇద్దరే ఉన్నారు కాబట్టి నిఖిల్, మణికంఠ ఆడారు. నైనిక టీం నుంచి నబిల్, సీత వీళ్ళిద్దరూ ఆడారు. ఎక్కువ స్పీడ్ గా ఆడింది మన యష్మి టీం వాళ్ళే, పృథ్వీ, అభయ్. సో వాళ్ళ టీం విన్ అయిందని చెప్పి శేఖర్ గారు అనౌన్స్ చేస్తారు. అందరూ అక్కడక్కడ కొన్నిసార్లు టచ్ చేశారు, నేను మొత్తం చూసాను, ప్రతి ఒక్కరు కూడా కొన్ని చోట్ల టచ్ చేశారు అంటారు. అంటే మెయిజ్ వచ్చేసి వాళ్ళ త్రాడుతో పట్టుకొని మెయిజ్ ని ఇట్లా ఆడాలి. మేజ్ కింద టచ్ అవ్వకుండా లెమన్స్ ని కింద పడేయాలన్నమాట తాడుతో పట్టుకొని. 3 లెమన్స్ పెడతారు ఫస్ట్ రౌండ్ లో. 3 లెమన్స్ అయిపోయిన తర్వాత కింద పెట్టొచ్చు, మళ్ళీ 3 లెమన్స్ పెడతారు. అలా ఎక్కువ రౌండ్లు ఎవరు స్పీడ్ గా ఆడతారో వాళ్ళే విన్ అయినట్టు అని చెప్తారనమాట బిగ్ బాస్. సీత ఏమంటుందంటే, లేదన్నా మేమేం టచ్ చేయలేదు అనేసి అంటది. సో నేను చూసాను, అందరూ కూడా కొన్ని చోట్ల టచ్ చేశారు. ఎక్కువైతే స్పీడ్ గా ఎవరైతే ఎక్కువ రౌండ్స్ ఆడారో వాళ్ళే విన్ అని చెప్పి యష్మి టీం ని విన్ చేస్తారు. తర్వాత బిగ్ బాస్ మొదటి ఛాలెంజ్ లో విజయం సాధించి
తమ షాపింగ్ చేసిన ఐటమ్స్ ను సొంతం చేసుకున్నందుకు బిగ్ బాస్ అభినందిస్తున్నారు. మీ సరుకులు మీ బెడ్రూమ్ లో పెట్టుకోండి, వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ ఏమన్నారంటే మొదటి ఛాలెంజ్ లో విజయం సాధించిన తమ షాపింగ్ చేసిన ఐటమ్స్ ని సొంతం చేసుకున్నందుకు బిగ్ బాస్ అభినందిస్తున్నారు అన్నారు. కానీ శేఖర్ భాష అంటే సంచాలకులైన శేఖర్ భాష చెప్పిన అభిప్రాయం ప్రకారం అని అనలేదు ఈ ఫస్ట్ టాస్క్ లో. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన కూడా చూసారు కాబట్టి, ఫెయిర్ గా వీళ్ళే ఆడారు కాబట్టి ఫెయిర్ గా వాళ్ళకే విజయం సాధించారని చెప్పి వాళ్ళ థింగ్స్ వాళ్ళకి ఇచ్చేసారనమాట. కానీ లాస్ట్ లో ఏం చెప్తారంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అంటే వేరే వాళ్ళు దొంగతనం చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. నెక్స్ట్ ప్రేరణ. పృథ్వీ అంటాడు అనమాట నిఖిల్ తోటి. అంటే పృథ్వీ వాళ్ళకి వచ్చింది కానీ నిఖిల్ వాళ్ళకి రాలేదు కదా, వాళ్ళు విన్ అవ్వలేదు కదా అన్న, నేను తింటే నువ్వు తిన్నట్టే అన్నా అని అంటే నిఖిల్ అంటాడు అయితే నేను వెళ్ళినట్టయితే నువ్వు అయినట్టేనా అని అంటాడు. పృథ్వీ కాదు కాదు అంటాడు. సీత అంటది నువ్వేం తింటావులే, వాసన చూసి మాకు ఇచ్చే, మేము తింటే నువ్వు తిన్నట్టే కదా అని అంటది. మీరేం తింటారులే, కుక్ చేసుకున్నాక వాసన చూసి నాకు ఇచ్చే, మేము తింటే నువ్వు తిన్నట్టే అని చెప్పి సీత కామెడీగా మాట్లాడుతుంది అనమాట. ప్రేరణ వంట చేస్తా ఉంటది. వీళ్ళేమో ఫీల్ అవుతా ఉంటారు మాకు రాలేదు, మేము విన్ అవ్వలేదు అనేసి. సోనియా ఏడుస్తుంది, లోపల బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి సోనియా ఏడుస్తుంది. సోనియా ఏడుస్తున్నప్పుడు సీన్ చూడాలబ్బా, అబ్బాయి ఓదారుస్తున్నాడు హగ్ చేసుకుని, తర్వాత మన నిఖిల్ ఓదారుస్తున్నాడు హగ్ చేసుకుని, మన పృథ్వీ ఓదారుస్తున్నాడు హగ్ చేసుకుని, అందరూ ఓదార్పు యాత్ర ప్రకటించారనమాట ఇక్కడ. అప్పుడు సీత వస్తుంది, నేనేదో జోక్ చేశాను రా అనేసి అంటది. అంటే మీరేం తింటారులే, వాసన చూసి మాకు ఇచ్చేయండి అని అంటది కదా. అలాగే మన అబ్బాయితో కూడా కొంచెం జోక్ చేస్తుంది అన్సీన్ లో, కానీ ఇక్కడ మనకి ఎపిసోడ్ లో చూపించలేదు కానీ లైవ్ లో చూపిస్తారు. సీత నేనేదో జోక్ చేశాను రా అన్నతోటి, అన్నతోటి. అబ్బాయి అంటే దాని గురించి కాదు బెట్ట, దాని గురించి ఏం కాదు, తన ఏడ్చేది దాని గురించి కాదు అంటాడు. అప్పుడు సీత సోనియా నీ నిమ్మకాయలు ఎత్తుకుపోతున్నా అనేసి అంటది. తన బెడ్రూమ్ లో వచ్చింది కదా, తన బెడ్రూమ్ లో వాళ్ళ థింగ్స్ అన్ని ఉన్నాయి కదా, నీ నిమ్మకాయలు ఎత్తుకుపోతున్నా సోనియా అని అంటది కామెడీగా, తనని అందులో నుంచి బయటకు తీసుకురావాలని. అప్పుడు యష్మి వెంటనే పృథ్వీ చూడు అని అంటది. ఆవిడ ఎంతసేపు గేమ్ లోనే ఉంది, ప్రతిదీ గేమ్ మీదే కాన్సన్ట్రేషన్, గేమ్ మీదే ఫోకస్, అట్లానే ఉండాలి. నాకైతే ఈ రోజు యష్మియే కరెక్ట్ అనిపించింది. సీత ఏమంటదంటే తీసుకుంటే మీకు పనిష్మెంట్ వస్తుంది కదా, ఏదో సరదాగా అంటున్నాను అనేసి అంటది. అప్పుడు యష్మి మన సోనియాతో అంటది అనమాట, ఏడవకు, నీకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వు, ఏం కాదు ఏడవకు అనేసి చెప్తుంది. అప్పుడు నిఖిల్ వచ్చేసి నీళ్లు తాగుతావా ఏడవకు నాన్న అని చెప్పి హక్ చేసుకుంటాడు అనమాట. ఆ తర్వాత ఫ్రూట్స్ ఇచ్చి, అంటే తన చేతిలో యాపిల్ బనానా ఉంటాయి, ఆ ఫ్రూట్స్ ఇచ్చి మణికంఠకి ఇచ్చి, ఆదిత్య గారికి ఇవ్వు, ఇది ఎవరు లేనప్పుడు ఇవ్వు, ఇప్పుడు కాదు తర్వాత సపరేట్ గా ఇవ్వు, ఎవరు లేనప్పుడు ఇవ్వు, అందరి ముందు వద్దు అనేసి చెప్తారనమాట. మణికంఠ మన విజయ్ దేవరకొండ వాయిస్ లో బిగ్ బాస్ మేమేం ఫీల్ అవ్వట్లేదు బిగ్ బాస్ అనేసి అంటాడు. నాకు రాదులేండి, అది కొంచెం కామెడీగా అనిపించింది మణికంఠ అన్నప్పుడు చూస్తే. తర్వాత అభయ్, ఒకవేళ బిగ్ బాస్ ని అడుగుదాం, ఆప్షన్ ఉంటే షేర్ చేసేద్దాం, ఏం ఫీల్ అవ్వకు. అయినా నిన్న నామినేషన్ లో నైనికని సీతని ఏమని ఫైట్ చేసావు, టాస్క్ మీకు అర్థం కావట్లేదు అని ఫైట్ చేసి నామినేట్ చేసావు కదా, మరి ఇది కూడా టాస్కే కదా అనేసి అడుగుతాడు. అప్పుడు సోనియా ఏమంటదంటే నాకు అర్థమైంది అభయ్ అంటాడు. మరి అర్థమైనప్పుడు నువ్వు ఎట్లా ఏడుస్తున్నావు, రేపు వాళ్ళు కూడా నిన్ను నామినేట్ చేస్తారు కదా, మీకు టాస్క్ అర్థం కాలేదని అని అంటాడు అనమాట. ఈయన కరెక్ట్ గా హింట్ ఇస్తున్నట్టే అనిపించింది, లేకపోతే ఆయన కూడా ఆమె మీద పడకపోతే ఆయన కూడా నామినేట్ చేయొచ్చు. నీకు టాస్క్ అర్థం కాలేదు, నువ్వు ఏడుస్తున్నావు, అదంతా టాస్కే కదా అని చెప్పి నామినేట్ చేయొచ్చు, ఆర్ అక్కడ ఉన్న వాళ్ళకి హింట్ ఇచ్చినట్టు కూడా ఉంది ఇది. అప్పుడు సోనియా ఏమంటదంటే నువ్వు వాళ్ళకి పాయింట్స్ ఇస్తున్నావా, నువ్వు వాళ్ళకి పాయింట్స్ ఇవ్వకు అని అంటది. నెక్స్ట్ సోనియా, నాకు టాస్క్ అర్థమైంది కానీ నిన్నటి దాకా అందరం కలిసి తిన్నాం కదా, షేర్ చేయకుండా తినాలంటే బాధ వస్తుంది అనేసి అంటది. ఇంకా ఏమైపోయింది, టాస్క్ కంప్లీట్ అవ్వలేదు కదా, టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చూడాలి. అయినా బిగ్ బాస్ ఏమైపోకుండా ఉంటారా ఫుడ్, మళ్ళీ గేమ్ కండక్ట్ చేస్తా అంటున్నారు కదా, ఇప్పటి వరకు ఒకటే గేమ్ అయింది, ఇంకా రెండో గేమ్ కూడా ఉంది, ఏంటో ఆవిడ. తర్వాత బిగ్ బాస్, నైనిక నిఖిల్ మీ ఇద్దరిలో ఒక క్లాన్ కి మాత్రమే షాపింగ్ చేసిన వస్తువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. సరుకులు గెలిచేదెవరో, ఒట్టి చేతులతో వెనుతిరిగేది ఎవరో తెలుసుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న రెండో మరియు ఆఖరి ఛాలెంజ్ కనిపెట్టు పరిగెత్తు. అంటే కనిపెట్టు పరిగెత్తు అంటే బిగ్ బాస్ కొన్ని ఐటమ్స్ పేరు చెప్తారు, ఫుడ్ ఐటమ్స్ పేరు, అవి వెళ్ళి వాళ్ళు త్వరగా కనిపెట్టి వాటిని తీసుకొచ్చి లివింగ్ రూమ్ లో పెట్టాలన్నమాట. అలాగే ఎవరైనా ఎక్కువ సరి అయిన వస్తువుల్ని ఎవరు కనిపెడతారో వాళ్ళే విన్ అయినట్టు అనేసి చెప్తారు.
అలాగే విన్నింగ్ క్లాన్ చీఫ్ అయిన యష్మి సంచాలకులుగా వ్యవహరిస్తారు అని చెప్తుంది. అంటే ఫస్ట్ టాస్క్ విన్ అయింది కదా యష్మి, సో విన్నింగ్ క్లాన్ చీఫ్ అయిన యష్మి సంచాలకులుగా ఉంటాయి ఈ గేమ్ కి అని బిగ్ బాస్ చెప్తారనమాట. తర్వాత నైనిక టీం నుంచి సీతని సెలెక్ట్ చేస్తారు. నిఖిల్ ని ఫస్ట్ తన టీం నుంచి తను వస్తా అనేసి అంటారు. నేను వచ్చి ఆడతా అంటే మణి ఏమో నేను నామినేట్ లో ఉన్నాను, నేను ఆడతాను అనేసి మణికంఠ నిఖిల్తో అంటే, అప్పుడు నిఖిల్ కూడా అంటాడు అరే నేను కూడా నామినేషన్ లోనే ఉన్నాను రా, నేను కూడా ఆడతాను రా అనేసి అంటే, నాకైతే ఇంకా హైయెస్ట్ నామినేషన్స్ పడ్డారే, నేను ఆడతాను అని అంటే ఐ విల్ ప్లే మై బెస్ట్ రా అనేసి నిఖిల్ అంటే మణి ఒప్పుకోడు అనమాట. నీకు స్కోప్ ఉంది, నాకు స్కోప్ లేదంటాడు. అంటే నీకు బయట ఫాలోయింగ్ ఉంది, నువ్వు తెలుసు, నువ్వు సేవ్ అవ్వచ్చు, బట్ నాకు అది లేదు కాబట్టి నేను సేవ్ అవుతానని స్కోప్ లేదు, సో నేను ఆడతాను అనేసి మణికంఠ అంటాడు. నిఖిల్ ఏమో కళ్ళలో కలిపెట్టి నన్ను చూడు నాన్న, నన్ను చూడు అనేసి అంటే మణికంఠ నేను చూడను, ఐ డోంట్ ట్రస్ట్ నిఖిల్, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ అంతే, నేను నమ్మను, నన్ను నేనే నమ్ముకుంటాను, నేనే వెళ్తాను గేమ్ ఆడడానికి అనేసి మణికంఠ అంటాడు అనమాట. తర్వాత నిఖిల్ వచ్చేసి యష్మి మణి ఎందుకంటే ఫస్ట్ నేను ఆడతానని చెప్పేస్తాడు డిస్కస్ చేసుకోకుండా. ఇంకా డిస్కస్ చేసుకున్న తర్వాత వీళ్ళ రాక్ పేపర్ సిజర్ తో ఏదో గేమ్, రాక్ పేపర్ సిజర్ చిన్నపిల్లలు ఆడే గేమ్ ఉంటది కదా, ఆ చిన్నపిల్లలు ఆడే గేమ్ తో ఆడి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సెలెక్ట్ చేసుకుంటే మణికంఠ వచ్చాడు. అప్పుడు నిఖిల్ వెళ్ళి యష్మికి చెప్తాడు నేను కాదు ఆడేది, మణికంఠ ఆడతాడు అని చెప్తే మళ్ళీ బిగ్ బాస్ మేము డెసిషన్ చేంజ్ చేస్తున్నాము, మణికంఠ ఆడతాడు, నిఖిల్ ఆడట్లేదు అని చెప్పి యష్మి మళ్ళీ బిగ్ బాస్ కి ఇంటిమేట్ చేస్తుంది. సీత మణికంఠ ఇద్దరు ఆడతారనమాట. ఫస్ట్ బిగ్ బాస్ మైదా పిండి చెప్తారు. మైదా పిండి చెప్పినప్పుడు కరెక్ట్ గా మణికంఠ మైదా పిండి తీసుకొస్తాడు, సీత వేరే పిండి ఏదో తీసుకొస్తుంది. సో మణికంఠకి ఫస్ట్ పాయింట్ వచ్చింది. సెకండ్ వచ్చేసి శనగపప్పు సీత తీసుకొస్తుంది, కానీ చాలా ఫైటర్ లాగా వెళ్ళింది. అంటే తిను బ్లాక్ చేసేస్తాడు, డోర్ ఓపెన్ చేయకుండా, స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేయకుండా బ్లాక్ చేసేస్తే పాపం ఎలాగ ఫైటర్ లాగా ఇరుక్కొని తోసుకొని వెళ్ళి మొత్తానికి ఆ శనగపప్పు తెచ్చింది. తర్వాత మణికంఠ అంటాడు అనమాట నీకు తగిలింది అన్నాక ఆపేశాను, నాకు తగులుతుంది అని చెప్తుంది. నీకు తగిలింది అన్నాక ఆపేశాను అనేసి మణికంఠ సీతతో చెప్తే సీత అంటే ఇట్స్ ఓకే పిచ్చి, ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్, ఎమోషనల్ అవ్వకు, ఎందుకంటే ఆయన ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతాడు కదా, ఎమోషనల్ అవ్వకు, ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ అనేసి అండి. మళ్ళీ బిగ్ బాస్ థర్డ్ టైం 250 grams మరమరాలు చెప్తారు. 250 grams మరమరాలు చెప్పినప్పుడు మళ్ళీ ఫైటర్ లాగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటా వెళ్ళి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే మన మణికంఠ వచ్చేసి 290 grams తీసుకొస్తారు, మన సీత వచ్చేసి 370 grams తీసుకొస్తే యష్మి ఏమంటదంటే ఎవరికి పాయింట్ లేదు, 0 పాయింట్ ఇస్తున్నాను బిగ్ బాస్, ఎవరు కరెక్ట్ గా తేలేదు అని చెప్తారు. అప్పుడు మణికంఠ క్వశ్చన్ చేస్తాడు, కరెక్ట్ గా క్వశ్చన్ చేస్తాడు అనిపించింది నాకు. ఏది క్లోజ్ గా ఉంటే అది కన్సిడర్ చేస్తా అన్నావు కదా వెళ్ళేటప్పుడు అంటుంది. తను కన్సిడర్ చేస్తా అన్నా అనకపోయినా కూడా ఏది దగ్గరగా ఉంటే దాన్ని కన్సిడర్ చేయాలి. 0 పాయింట్స్ ఇవ్వడం ఏంటి, 250కి 240 290కి మధ్యలో 40 పాయింట్స్ 40 grams కదా డిఫరెన్స్. మణికంఠకి పాయింట్ ఇచ్చుండాలి, మిస్టేక్ చేసింది ఇక్కడ. యష్మి ఏమో 250 grams ఎవరు తేలేదు కదా, సంచాలకులుగా నాదే ఫైనల్ డెసిషన్ అని ఇంకా సీరియస్ గా మాట్లాడుతుంది అనమాట. మణికంఠ అంటాడు ఒకసారి బిగ్ బాస్ ని అడగండి, ఎవరు కరెక్ట్ గా 250 grams ఎవ్వరూ తేలేరు, ఏది దగ్గరగా ఉంటే అది కన్సిడర్ చేయాలి, డెఫినెట్ గా నేను వీకెండ్ అడుగుతాను నాగ్ సార్ ని, మీరు క్లియర్ గా చెప్పారు వెళ్లే ముందు డోర్ దగ్గర చెప్పిందంట క్లోజ్ గా ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తా అనేసి. అప్పుడు యష్మి ఏంటంటే నేను నాకున్న కన్ఫ్యూజన్ గురించి చెప్పాను, మీకున్న కన్ఫ్యూజన్ గురించి నేను ఎందుకు మాట్లాడతాను అనేసి అంటది. అప్పుడు మణికంఠ 2 0 కాదు 1 0 అవుతుంది, చెప్పిన తర్వాత మళ్ళీ మార్చడం కరెక్ట్ కాదు అంటాడు. కరెక్టే మరి 2 0 కాదు 1 0 అవుతుంది, అంటే ఎక్కువ ఏదైతే డిఫరెన్స్ ఉందో వాళ్ళని 0 చేసి క్లోజ్ గా ఉన్న వాళ్ళకి పాయింట్ ఇవ్వాలి. మీరేమో ఫస్ట్ కన్సిడర్ చేస్తా అన్నారు, మళ్ళీ ఇప్పుడు మాట మార్చుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని కరెక్ట్ గానే రైజ్ చేశాడు పాయింట్. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ రేషన్ కోసం ఫైట్ చేస్తున్నారు కదా, గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి అది మిస్టేక్ అన్ఫేర్ అన్నప్పుడు వాళ్ళు పాయింట్ రైజ్ చేయాలి. నిఖిల్ కూడా మాట్లాడుంటే బాగుండేది ఇక్కడ. అప్పుడు యష్మి ఏమో నేను సంచాలకులుగా మళ్ళీ డెసిషన్ తీసుకుంటాను బిగ్ బాస్ ఏమైనా చెప్తే అని అంటే ఓకే షూర్ అనేసి అంటారు. అక్కడ 0 పాయింట్ ఇచ్చింది, ఎవరికి పాయింట్ ఇవ్వలేదు. తర్వాత 4th గీ చెప్తారనమాట. గీ చెప్తే సీత కరెక్ట్ గా గీ తీసుకొస్తుంది, నెయ్యి తీసుకొస్తుంది, మణికంఠ ఏమో కోకోనట్ ఆయిల్ తీసుకొచ్చాడు, నేను కోకోనట్ ఆయిల్ తీసుకొచ్చానని అంటాడు, అది కామెడీగానే అంటాడు. తర్వాత 5th వచ్చేసి టమాటా బాస్కెట్ ఉంటుంది, ఆ టమాటా బాస్కెట్ లో నుంచి యాపిల్ తీసుకురమ్మంటే మన మణికంఠ స్పీడ్ గా తెచ్చేస్తాడు, అది ఇంకా దొరకదు మన సీతకి. తర్వాత 6th మిర్చి బజ్జీ వేయడానికి కావాల్సిన వస్తువులు తీసుకురండి అని చెప్తారు.
పచ్చిమిరపకాయ బజ్జీ చేయడానికి కావాల్సిన వస్తువులు తీసుకురమ్మంటే సీత కరెక్ట్ గా తీసుకొస్తుంది. మన మణికంఠ కూడా అన్ని తెస్తాడు కానీ ఒకటి ఎక్స్ట్రా ఐటమ్ తీసుకొస్తాడు, కార్న్ ఫ్లోర్. సో ఇంకా సీత టీం కి పాయింట్ వచ్చింది. ఇంకా బిగ్ బాస్ అడుగుతారు ఎవరి టీం విన్ అయ్యారు సంచాలకులుగా మీరు చెప్పండి అని అంటే నైనిక టీం విన్ అయింది బిగ్ బాస్, ఎందుకంటే నైనిక టీం కి 3 పాయింట్స్, నిఖిల్ టీం కి 2 పాయింట్స్ అనేసి అనౌన్స్ చేసేస్తుంది విజేతల్ని. అప్పుడు మనకంటే ఏమంటాడంటే బిగ్ బాస్ నేను ఒప్పుకొని, ఎందుకంటే కన్సిడర్ చేయాలి 290 అనేది 250కి దగ్గరగా ఉంది కదా, మీరు ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి బిగ్ బాస్, బికాస్ 250 అనేది ఏ హ్యూమన్ కూడా ఎగ్జాక్ట్ గా పట్టుకోలేరు, వీఆర్ నాట్ రోబోస్. ఏ హ్యూమన్ కూడా నిజంగా కరెక్ట్ గా ఎవరు తేలేరు, కొంచెం అటు ఇటు అవుతుంది. వాళ్ళకి బ్యాలెన్స్ ఉంటే కరెక్ట్ గా తెస్తారు, వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ లేదు కదా. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు బ్యాలెన్స్ మీద పెట్టి ఆ వెయిట్ చెక్ చేస్తారనమాట. కన్సిడర్ చేయలేరు బిగ్ బాస్, కరెక్ట్ గా తేలేరు, మీరు కన్సిడర్ చేయాలి దగ్గరగా ఉన్నది అని మనకంట క్వశ్చన్ చేస్తాడు. యష్మి ఏమో అందుకే నేను ఆ పాయింట్ ఎవరికి ఇవ్వలేదు అని అంటది. ఎంత తూచుగా మాట్లాడుతుంది ఇక్కడ, అసలు ఎంత లాజిక్ లెస్ గా మాట్లాడుతుంది. ఆ పాయింట్ అందుకే ఎవరికి ఇవ్వలేదంట, కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా ఆ పాయింట్. మనకంటే ఆ పాయింట్ ఇస్తే టై అవుతుంది, 3-3 అవుతుంది, టైలోకి వెళ్లే వాళ్ళు నేను ఓడిపోలేదు అని అంటాడు. కరెక్ట్ గానే ఆ పాయింట్ ఇస్తే ఇద్దరికి 3-3 అవుతుంది. అప్పుడు బిగ్ బాస్ మళ్ళీ వేరేది అడిగేవారేమో, అప్పుడు నిఖిల్ టీం వాళ్ళు విన్ అయ్యేవాళ్ళేమో, ఎవరో తెలుసు. ఆవిడేమో టై అవుతుంది అని చెప్పి నేను కన్సిడర్ చేయలేదు, 0 చేసేస్తాను అనేసి అంటది యష్మి. మళ్ళీ యష్మి నాకు కన్ఫ్యూజన్ వద్దు అనేది ఆ పాయింట్ ఎవరికి ఇవ్వలేదు, బిగ్ బాస్ ని అడుగు, నా డెసిషన్ ని కాదు, నన్ను ఎందుకు సంచాలకులుగా పెట్టారు అని బిగ్ బాస్ ని అడుగు అని అంటది. నాకు సార్ అడుగుతారులేమ్మా వీకెండ్ వచ్చినప్పుడు, నాకు సార్ ఖచ్చితంగా అడగాలి, అడగకపోతే ఇంకెందుకు ఇలాంటి పాయింట్స్ వదిలేస్తే, ఎందుకంటే అతని సైడ్ కరెక్ట్ గానే ఉంది, తిని అన్ఫేర్ చేసినట్టుంది ఇక్కడ. తర్వాత మణికంఠ నేను బిగ్ బాస్ ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఏం అడగట్లేదు, మీరు ఇన్విజిలేట్ చేయడానికి ఉన్నారు, అంతేగాని నేను మిమ్మల్ని అడగట్లేదు అంటాడు. యష్మి ఏమంటదంటే నువ్వు ఒకవేళ గేమ్ విన్ అయి ఉంటే ఈ పాయింట్ తీసేదానివి కాదు అనేసి అంటది. అంటే అతను విన్ అయి ఉండుంటే, అతను ఈ గేమ్ విజేత అయ్యి అతను రేషన్ సంపాదించుకొని ఉండుంటే ఈ పాయింట్ తీసేవాడు కదనేసి చెప్తుంది. అప్పుడు మనకంటే నేను గెలిచినా తీస్తాను, నాకు కావాల్సిన పాయింట్ నేను ఎట్లయినా తెచ్చుకుంటా, అది నా సొంతం, అంతేగాని నాది కాదు వదిలేస్తా అని అంటాడు. కరెక్ట్ గానే తను గీ బదులు ఆయిల్ తెచ్చాడు, కోకోనట్ ఆయిల్, అప్పుడు వదిలేసాడుగా. ఇక్కడ తను కరెక్ట్ గా చేశాడు, అట్లీస్ట్ తనకి దగ్గరగా చేశాడు, అతనికే పాయింట్ రావాలి, అందుకే అతను క్వశ్చన్ చేస్తున్నాడు. తర్వాత యష్మి నేను డెసిషన్ చెప్పేస్తాను బిగ్ బాస్ అనేసి అంటది. తర్వాత వాడికంటే ఏమో నేను ఒప్పుకోను అని అంటాడు. అది అయిపోయింది. తర్వాత సీత ఇంకేడు మొదలు పెట్టారు వీళ్ళు, ప్లీజ్ బిగ్ బాస్ ఆ టీంలో ఇద్దరే ఉన్నారు, కావాలంటే మా రేషన్ మేము షేర్ చేస్తాము, మీరు రేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము అందరం కలిసి వండుకుంటాము, చాలా బాధగా ఉంది బిగ్ బాస్ ఫుడ్ గురించి కొట్టుకోవడం, రిక్వెస్ట్ బిగ్ బాస్ వాళ్ళకు కూడా ఇవ్వండి, మీరు ఇవ్వకపోతే మా రేషన్ షేర్ చేస్తాము. ఏందో ఇది, అసలు ఒక్క రోజైనా చూడాలి కదా, మధ్యాహ్నం తిన్నారు, ఇప్పుడు నైటే కదా అయింది, బిగ్ బాస్ ఏమీ ఇవ్వకుండా వదిలేరు కదా, ప్లీజ్ బిగ్ బాస్ అని చెప్పి ఏడుపు మొదలు పెట్టేస్తుంది. సోనియా ఏమంటదంటే యష్మి దగ్గరికి వచ్చి వాటర్ తాగుతావా అంటే, యష్మి అక్కడ ఇద్దరు అంటే నిఖిల్ టీంలో ఇద్దరే ఉన్నారు, నైనిక టీంలో 6 మెంబర్స్ ఉన్నారు, అందుకే నేను ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అనేసి అంటే, సోని ఇట్స్ ఓకే, అందరూ అర్థం చేసుకుంటారులే, అందరూ షేర్ చేసుకుని తిందాంలే అనేసి అంటే నిఖిల్ టీంలో ఇద్దరే ఉన్నారు, నైనిక టీంలో 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను సీత టీం కి సపోర్ట్ చేశాను, అందుకే నేను అక్కడ 0 పెట్టాను, ఇద్దరికే పాయింట్ ఇవ్వకుండా 0 చేశాను అంటది. కానీ అది అన్ఫేర్, తను కరెక్ట్ గా ఇచ్చేయాలి మణికంఠకి పాయింట్ ఇచ్చి సీతకి 0 చేయాలి. తర్వాత ఏమవుతుందో బిగ్ బాస్ చెప్తారు కదా, ఆవిడ మాత్రం అన్ఫేర్ ఆడినట్టే, అంటే కరెక్ట్ గా ఆలోచించిన ఇన్ హార్ట్ అది అన్ఫేరే నా దృష్టిలో. తర్వాత సీత అండ్ మణి హక్ చేసుకుంటారు అన్నమాట బయట. సీత అంటది ఎవరైనా సరే గేమ్ ఇస్ గేమ్, మెన్ ఉమెన్ లేదు ఇక్కడ, వీఆర్ ఆల్ ఈక్వల్ అనేసి అంటది. అంటే నువ్వు బాగా ఆడెవరా అనేసి అన్నట్టున్నాడు, వీఆర్ ఈక్వల్, మెన్ అండ్ ఉమెన్ ఏం లేదు ఇక్కడ అనేసి చెప్తారు. తర్వాత అబ్బాయి ఏమంటాడంటే మనం తిని ఎవరికి ఇవ్వద్దు అన్నారు బిగ్ బాస్, మనం తిని మనం వెళ్ళిపోదాం, ఎవడైనా తింటాడు, తర్వాత ఇంతకు మించిన ఆప్షన్ లేదంటాడు. అంటే మనల్ని షేర్ చేయొద్దు అన్నారు ఫుడ్, మనం వండుకొని తినేసి మిగతాది అక్కడ పెట్టి వెళ్ళిపోదాం, ఎవరైనా తినొచ్చు అనేసి చెప్తాడు అనమాట. ఇంకా అంతకన్నా ఆప్షన్ లేదు, అంటే నిఖిల్ కి మణికంఠకి ఫుడ్ లేదు కాబట్టి ఎలా షేర్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. సీత ఏమంటుందంటే ఐఎమ్ సారీ బిగ్ బాస్, మీరు ఓకే అంటే మా రేషన్ మేము షేర్ చేస్తాము, షేర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అనేసి అంటది. అంటే మీరు ఎలాగో రేషన్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఓకే అంటే మా రేషన్ షేర్ చేస్తాం, మేము రెడీ అనేసి చెప్తుంది అనమాట. అప్పుడు అబ్బాయి షేర్ చేస్తాం అనట్లేదు, మనమేం షేర్ చెయ్యట్లేదు అని అంటే మన విష్ణుప్రియ ఏమంటదంటే అలా చెప్పొద్దు, అలా చెప్పకు అని. అలా చెప్పకపోయినా బిగ్ బాస్ అన్ని కెమెరాలు పెట్టారు చూడరా, వినరా వీళ్ళ మాటలన్నీ, ఏందో అసలు బిగ్ బాస్
చెవులు లేవా, కళ్ళు లేవా, కెమెరాలతో అన్ని కెమెరాలతో చూస్తున్నాడు, వీళ్ళ మాటలు వింటున్నాడు, 365 degrees లో చూసేది వినేది ఆయనే కదా, అట్లా చెప్పొద్దు అనేసి అంట. వాళ్ళు డిస్కస్ చేసేది దాని గురించి, మనం షేర్ చేయొద్దు అంటున్నారు కాబట్టి మనం తినేసి వెళ్ళిపోదాం, తర్వాత వాళ్ళు వచ్చి తింటారు అనేసి అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా షేర్ చేస్తున్నట్టే కదా. వాళ్ళు దొంగతనం చేసుకుని తినొచ్చు, వీళ్ళు ఇట్లా చేయకూడదు కదా, అది నాకు అనిపించింది. అబ్బాయి ఏమంటాడంటే మనం కాపాడుకునే బాధ్యత మనదిరా, మనం కాపాడుకోలేకపోతే వాళ్ళు తింటారు, వాళ్ళ ఇష్టం. అది దొంగతనం చేయొచ్చు, కానీ వాళ్ళే ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వాళ్ళని తీసుకోండి అని చెప్పినట్టే కదా ఇది. తర్వాత మనకంట యష్మి హక్ చేసుకుంటారనమాట. యష్మి ఏడుస్తుంది, అక్కడ టై అయిందిరా, ఈ లోపు బజర్ కొట్టేశారు అనేసి చెప్తుంది. మనకంట తెలుసులే ఏడోకు, ఇప్పుడు నా పాయింట్ నేను చెప్పుకుంటున్నాను, నువ్వు పర్సనల్ తీసుకోకు ప్లీజ్ ఏడోకు అంటాడు. కరెక్టే, తన పాయింట్ తను రేస్ చేయాలి, చేయకపోతే మళ్ళీ అక్కడ కరెక్ట్ కాదు. తర్వాత బిగ్ బాస్ సంచాలకులుగా యష్మి నిర్ణయం ప్రకారం అంతులేని వీరిలి క్లాన్ ఈ ఛాలెంజ్ లో గెలిచి షాపింగ్ చేసుకున్న రేషన్ ని సొంతం చేసుకున్నందుకు బిగ్ బాస్ అభినందిస్తున్నారు. విన్నారా? ఇక్కడ సంచాలకులుగా యష్మి నిర్ణయం ప్రకారం, ఇందాక ఫస్ట్ టాస్క్ లో సంచాలకులుగా శేఖర్ భాష నిర్ణయం ప్రకారం అలా డైరెక్ట్ గా యష్మి టీం విన్ అయినందుకు అభినందిస్తున్నాను అన్నది. ఇక్కడ సంచాలకులుగా ఇలా ఎందుకు స్ట్రెస్ చేసి చెప్పారు అంటే, ఇక్కడ యష్మి మిస్టేక్ చేసింది అని బిగ్ బాస్ కూడా మాట్లాడుతున్నారు. సో సంచాలకులుగా యష్మి నిర్ణయం ప్రకారం నైనిక టీం విన్ అయ్యారు కాబట్టి మీరు మీ రేషన్ తీసుకుని బెడ్రూమ్ లో పెట్టుకోండి అనేసి చెప్తారు. తర్వాత కెరటం క్లాన్ మీ రేషన్ సంపాదించుకోవడానికి బిగ్ బాస్ ఇచ్చిన 2 అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల, కెరటం క్లాన్ అంటే మన నిఖిల్ క్లాన్, సో బిగ్ బాస్ ఇచ్చిన 2 టాస్క్లు సద్వినియోగం చేసుకోకుండా ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ వారానికి కావాల్సిన వస్తువులు మీరు సంపాదించుకోలేకపోయారు. అంటే మీకు ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేదు, మీకు రేషన్ లేదు, మీరు ఆల్రెడీ షాపింగ్ తెచ్చి బాస్కెట్ లో తెచ్చిన ఐటమ్స్ ని వెంటనే స్టోర్ రూమ్ లో పెట్టేసి స్టోర్ రూమ్ లో ఉన్న ఐటమ్స్ ని మీరు తీసుకెళ్ళండి అని చెప్తారనమాట. స్టోర్ రూమ్ లో వచ్చేసి సాల్ట్, రాగి పిండి ఉంటాయి, అవి తీసుకుని బయటకు వస్తారు నిఖిల్, మనకంట. తర్వాత బిగ్ బాస్ అంటారు మీరు 2 టాస్క్లు ఓడిపోవడం వల్ల మీకు రాగి పౌడర్ ఇస్తున్నాము, ఈ వారం అంతా రాగిని ఆహారంగా తీసుకోండి, ఇంక ఈ వారం అంతా మీరు రాగి జావే తినాలి, రాగి జావే తాగాలి అన్నట్టు చెప్తారనమాట. తర్వాత అభయ్ మన నిఖిల్తో మాట్లాడు, నువ్వు అంతగానో ఎందుకు ఎమోషనల్ అయ్యావు బ్రో, అంత తోపు తురుము కదా నువ్వు, వాళ్ళ మీదకి ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్ గా వెళ్ళావు సెకండ్ టాస్క్ లో అంటాడు. అంటే సెకండ్ టాస్క్ లో తను వీళ్ళ టీమే విన్ అవ్వాలి అన్నట్టు స్టాండ్ అవ్వలేదు ఇంకా మణికంఠకి. లేకపోతే మణికంఠ యష్మితో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నా పాయింట్ కరెక్ట్, నాకు పాయింట్ ఇవ్వాలి అన్నప్పుడు యాజ్ ఎ చీఫ్ గా, ఆ క్లాన్ కి చీఫ్ గా నిఖిల్ వెళ్ళి మాట్లాడొచ్చు, మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. అదే మన అవే క్వశ్చన్ చేస్తున్నాడు, నువ్వు అంతగానో ఎందుకు ఎమోషనల్ అయ్యావు, నువ్వు తోపు తురుము కదా, వాళ్ళ వైపు ఎందుకంత సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది నీకు సడన్ గా అనేసి అంటే మన నిఖిల్ ఏమంటాడంటే, నాకు గెలవద్దనే భయ్యా, నాకు గెలవాలని లేదు, నైనిక వాళ్ళు గెలవాలి, రేషన్ అంతా వాళ్ళకి వెళ్ళాలి, మనం ఏదైనా చేసుకోవచ్చులే, నేను హ్యాపీగా ఉన్నాను ఓడిపోయినందుకు, ప్రాబ్లం ఏం లేదు, వదిలే, ఒకవేళ నా వల్ల అవ్వకపోతే, నేను తినకుండా ఉండలేకపోతే నీ దగ్గరికి వచ్చి చెప్తే నువ్వు ఏదైనా పంపి అని అంటాడు. నైనిక వాళ్ళు గెలవాలనే ఉంది, కానీ అంత అలా ఉంటే ఎలాగ, తను కూడా ఆడాలి, ఆడి విన్ అవ్వాలి, ఆ తర్వాత సంగతి తర్వాత, ఎఫర్ట్స్ అయితే పెట్టాలి కదా, అంత ఈజీగా ఎఫర్ట్ లెస్ గా కనిపిస్తే ఎట్లా ఓట్లేస్తారు జనాలు నామినేషన్స్ లో ఉన్నప్పుడు, అది కూడా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో, మరి నేను సేవ్ అయిపోతున్నాను మరి ఏంటో తెలియట్లేదు. వాళ్ళ గేమ్ వాళ్ళు విన్ అవ్వాలని నేను అలా ఉన్నాను, నాకు గెలవాలని ఏం లేదు అనేసి చెప్తున్నాడు అనమాట. తర్వాత యష్మి, సోనియా అక్కడ పడుకుంటున్నావా, ఇక్కడ పడుకో, మళ్ళీ క్లాన్ వేరు అవుతుంది, అంటే మన రూమ్ లోనే పడుకో, వేరే రూమ్ లో పడుకోవు, క్లాన్ వేరు అవుతుంది అనేసి చెప్తుంది అనమాట. సోనియా అవునా ఓకే అని అంటది. యష్మి మళ్ళీ, పృథ్వీ అందరు ఈ రూమ్ లోనే పడుకోండి, సోనియాకి కూడా చెప్పా, మళ్ళీ ఎమోషనల్ గా కనెక్ట్ అయితే మళ్ళీ డెసిషన్ కి ప్రాబ్లం అవుతుంది, అంటే వేరే వాళ్ళతో పడుకుంటే, వేరే వాళ్ళ రూమ్ లో వెళ్ళి పడుకుంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడితే ఎమోషనల్ కనెక్ట్ అవుతారు, అప్పుడు ఏదైనా డెసిషన్ స్ట్రిక్ట్ గా తీసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్తుంది అనమాట. క్లాన్ కి చీఫ్ గా కరెక్టే, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి ఫుడ్ రాలేదు అనేసి ఏదో 10 రోజులు 15 రోజులు 20 రోజులు వరుసగా ఫుడ్ లేదు వాళ్ళకి అన్నట్టు వీళ్ళు ఎమోషనల్ అయిపోతున్నారు. ఆయన బిగ్ బాస్ మరి అంత క్రియల్ గా ఉండరు కదా.
అదే ఒకవేళ నాకేమనిపించింది అంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు వెయిట్ లాస్ అవ్వాలి, ఎవరు ఎక్కువ వెయిట్ లాస్ అవుతారో వాళ్ళే చీఫ్ అవుతారు క్లాన్ కి అని అన్నప్పుడు, వాళ్ళందరూ బిగ్ బాస్ 5 లో మనం చూసాం కదా, ఎవరు ఎక్కువ వెయిట్ లాస్ అవుతారో వాళ్ళు కెప్టెన్ కి పోటీదారులు అవుతారు అన్నప్పుడు, అసలు మన నిఖిల్ కాదు, మానస్ అండ్ సన్నీ వచ్చేసి అసలు ఏం తినరు, 2 days వాటర్ తోటే ఉంటారు, 6-7 kgs వెయిట్ లాస్ అవుతారు. అలాంటి గేమ్ వీళ్ళకి ఇచ్చిండుంటే వీళ్ళు అంత ఏడ్చేవాళ్ళ, అంత పెడబొబ్బలు పెట్టేవాళ్ళ, ఏమి తినకుండా వాళ్ళు కూడా అట్లనే ఉండేవారు కదా, వెయిట్ లాస్ అయితే చీఫ్ అవుతారు అని అంటే. ఏందో. అప్పుడు సోనియా ఏమంటదంటే నిఖిల్ తోటి, ఎమోషనల్ కనెక్ట్ అయితే ప్రాబ్లం నాది కదా, క్లాన్ కి సంబంధించింది కాదు కదా. నిఖిల్ ఏమంటాడంటే నాతో ఎమోషనల్ కనెక్ట్ అవ్వద్దు అంటున్నారా అని అంటాడనమాట. మళ్ళీ ప్రేరణ వాళ్ళ డిస్కషన్, ఇక్కడ ప్రేరణ పృథ్వీ మాట్లాడుకుంటారు, వాళ్ళ దగ్గర నెయ్యి జ్యూస్లు బటర్ మిల్క్ ఉన్నాయి అని అంటే, పృథ్వీ నెయ్యి మన దగ్గర కూడా ఉంది కదా అంటే, ప్రేరణ అంటే సరదాగా చిన్న చిన్నగా దొంగతనం చేద్దాము, చిలిపి దొంగతనాలు అనేసి అంటది అనమాట. యష్మి ఏమంటుంది, మరి వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకుంటారా, ప్రతిదానికి ఏడుస్తారు కదా అని అన్నట్టు అంటది. తర్వాత అగైన్ బిగ్ బాస్ నుంచి వచ్చింది కదా, షేర్ చేసుకోకూడదని చెప్పారు కదా అని అంటది. నిఖిల్ మళ్ళీ వీళ్ళ కాన్వర్సేషన్ అనమాట. నిఖిల్ అంటాడు, ఏంటి నీకు ప్రాబ్లం, ఏమవుతుంది ఇప్పుడు, ఏంటి మాట్లాడు నాన్న అని అంటే, సోని అంటది, ఐ స్టెప్డ్ ఇన్ టు రాంగ్ థింగ్స్ అని అనిపిస్తుంది అని అంటది. నిఖిల్ ఏమంటాడు, నువ్వా, లైక్ దేని గురించి, ఆఫర్ గురించా, ఏమనింది ఆ అమ్మాయి అంటే, సోనియా అంటది, ఆమె గురించి కాదు, అది తర్వాత చెప్తానులే అనేసి అంటది. నిఖిల్, మరి ఇప్పుడు బయటకు వస్తుంటే ఏదో అన్నది కదా తను, ఏమంది అని అంటే, ఆమె గురించి కాదు, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అండ్ నీ బిహేవియర్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అనేసి చెప్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ వీళ్ళ డిస్కషన్, యష్మి ఏమంటదంటే, ఒకేసారి అన్ని తీసుకురావడానికి అయితే అవ్వదు, కానీ మనం కూడా లాస్ లో ఉంటాం, అంటే ఒకేసారి మనం అన్ని తెచ్చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, అప్పుడు వాళ్ళు కూడా వచ్చి మనం తీసుకెళ్లిపోతారు థింగ్స్. సో అందుకే నెయ్యి అంటే ఫుల్ బాటిల్ కాకుండా నెయ్యి బాటిల్ ఓపెన్ చేసి కొంచెం నెయ్యి పట్టుకొని వచ్చేసి మిగతాది అలా ఉంచేద్దాము, సో దట్ వాళ్ళకి తెలియకుండా ఉంటది అని అంటది అనమాట. మళ్ళీ వీళ్ళ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. నిఖిల్ ఏమంటాడంటే, నేను ఏం చేస్తున్నాను, నాకు ఇంకా గిల్ట్ ఉంది, నేను ఇందాక అక్కడ ఫేక్ చేయలేదు, బేసికల్లీ నీ దగ్గర అభయ్ దగ్గర ఫేక్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు, ఒకవేళ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నీకు నా వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అనేసి అంటే, నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి అంటే, సోనియా ఏమంటది అంటే, నువ్వు సరిగా గేమ్ ఆడట్లేదు, నువ్వు ఎమోషనల్ అయిపోతున్నావు, ఇందాక తనకి స్టాండ్ తీసుకోలేదు కదా మణికంఠకి స్టాండ్ తీసుకొని ఉంటే నువ్వే గేమ్ విన్ అయ్యేవాడివి అని సోనియా అంటది అనమాట. నేను అక్కడ ఫేక్ చేయలేదు, అఫ్ కోర్స్ నేను చేసిన దానికి గిల్ట్ ఉంది, కానీ నాకు ఫేక్ చేయలేదు, నాకు వాళ్ళే విన్ అవ్వాలని ఉంది, నీ దగ్గర అబ్బాయి దగ్గర అస్సలు ఫేక్ చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి, నా వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, ఒకవేళ ఉండాలనుకుంటే ఉండు, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో, నాతో క్లోజ్ గా ఉండకూడదు అనేసి అనుకుంటే వెళ్ళిపో అనేసి అంటాడు అనమాట. సోనియా ఇంకా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా పైసా వసూల్ సాంగ్ తోటి మార్నింగ్ అవుతుంది, సాంగ్ ప్లే చేస్తారు, అందరూ డాన్స్లు వేస్తారు. మణికంఠ నిఖిల్ మాత్రం డాన్స్లు వేయరు, పాపం వాళ్ళు ఏం తినలేదు కదా, నీరసంగా ఉన్నట్టుంది. మణికంఠ ప్యారడీ సాంగ్ పాడతాడు అనమాట. నబీల్ మణికంఠ బయట గార్డెన్ ఏరియాలో కూర్చొని ప్యారడీ సాంగ్ పాడుకుంటారు. ఆకలేస్తుంది బిగ్ బాస్, మాకు రేషన్ ఇవ్వలేదు అని చెప్పి ప్యారడీ అంటే ఆ వర్డ్స్ ని ఎలాగా వ్యాషప్ లాగా పాడతాడు. తర్వాత సోనియా మాట్లాడుతుంది పృథ్వీ తోటి, నేను ఫాలో అయితే లైఫ్ లో కంపారిటివ్లీ మొత్తం అందరికంటే 50 or 80% ఎక్కువ ఎవరికైతే విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయో నా ఉద్దేశం ప్రకారం వాళ్ళనే నేను ఫాలో అవుతాను, నాకైతే ఇక్కడ ఎవరిలోనూ విన్నర్ క్వాలిటీస్ కనిపించట్లేదు, నాకు నేనే అనిపిస్తుంది, నేనే విన్నర్ అవుతా అనిపిస్తుంది అనేసి చెప్తే, పృథ్వీ నాకు కూడా అంతే అనేసి అంటాడు. అంటే మరి తన అర్థం నాకు కూడా అంతే అంటే తనకు కూడా సోనియా అన్నాడా, లేకపోతే తనకు తనే అవుతానని అన్నాడా, నాకు అర్థం అవ్వలేదు. సోనియా ఏమంటదంటే, కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళతో మాత్రమే నేను ఫ్రెండ్ లా ఉంటాను, అంటే ఎవరైతే విన్నర్ క్వాలిటీస్ దగ్గరలో ఉన్నారో వాళ్ళకి ఫ్రెండ్ లా ఉంటాను అనేసి చెప్తుంది అనమాట. మళ్ళీ మన సోని యష్మి ప్రేరణ డిస్కషన్ ఇక్కడ కిచెన్ లో. సోని ఏమంటే, దోశ వేసి చట్నీతో తిందాంరా అనేసి అంటే, యష్మి ఏమంటదంటే, వద్దు, ఓన్లీ 2 eggs వేసి లైట్ గా ఫ్రైడ్ రైస్ చేసుకుందాము, అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది దాంతో లైట్ గా ఫ్రైడ్ రైస్ చేసుకుందాము అని అంటది యష్మి. ప్రేరణ ఏమంటదంటే, యాక్చువల్లీ ముద్దపప్పు అనుకున్నాం కదా, దానికి రైస్ కూడా యూజ్ అవుతుంది, అంటే ఉన్న రైస్ కూడా యూజ్ అవుతుంది ముద్దపప్పు చేసుకుంటే అని అంటది. మరి కరెక్ట్ గానే అంటది ప్రేరణ.
యష్మి అలా పోస్ట్ పోన్ చేయొద్దు, ఉన్నది ఫినిష్ చేసి తర్వాత అది చేద్దాము, నెక్స్ట్ టైం చేసేటప్పుడు క్వాంటిటీ సరిపడా చూసుకొని పెట్టండి, ఎక్కువ పెట్టొద్దు అనేసి అంటది. మరి ముద్దపప్పు రైస్ సరిపోతుంది కదా, అంటే ముద్దపప్పు చేసుకుని రైస్ తో తినేద్దామని ప్రేరణ అంటే మన యష్మి ఒప్పుకోదు. తర్వాత ఇంకా రైస్ గురించి మాట్లాడుకుంటారు అనమాట, లెఫ్ట్ ఓవర్ రైస్ గురించి. ప్రేరణ ఏమంటది అంటే ఇంకొంచెం కుకింగ్ చేయాలి అనేసి అంటది. అంటే ఇది కాకుండా ఎక్స్ట్రా కుకింగ్ చేయాలి ఏమో అని యష్మికి అర్థమైంది అనమాట. వేస్ట్ అయిపోతుంది, వద్దు దీన్నే యూస్ చేద్దాము అని యష్మి అంటది. అది కాదురా చూడు అన్కుక్డ్ రైస్ లా ఉంది ఇది అని అంటే యష్మి ఏమంటది అంటే పడేయడానికి వీల్లేదు, దాంట్లోనే వాటర్ వేసి ఇంకా కుక్ చెయ్యి, దాన్నే యూస్ చేద్దాము అని యష్మి అంటది. తర్వాత అభయ్ సోనియా మాట్లాడుకుంటారు. అభయ్ ఏమంటాడంటే చీఫ్ ఏం చెప్తే అది చేయటం తప్ప మన చేతిలో ఆప్షన్ లేదు అని అంటే సోనియా ఏమంటదంటే దోశ వేసుకుంటా అంటే ఏమవుతుందిరా, ఆ రైస్ మధ్యాహ్నం యూజ్ చేస్తాం కదా, ఎందుకు అంత స్ట్రిక్ట్ గా ఉండడం అని అంటే తను దోశ వేసుకుంటానంటది కదా, చట్నీతో తిందాం అంటది కదా దోశ వేసుకుని, తినేమో వద్దు ఫ్రైడ్ రైస్ చేసుకుందాము లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి అని అంటది. అప్పుడు సోనియా ఇప్పుడు ఇదే అంటుంది, లెఫ్ట్ ఓవర్ రైస్ ని మధ్యాహ్నం తినొచ్చు కదా, మళ్ళీ అంత స్ట్రిక్ట్ గా ఎందుకు ఉండడం అనేసి అంటే అభయ్ ఏమంటాడంటే స్ట్రిక్ట్ కాదు, ఆమెకు తెలియదురా, ఆమెకు క్లారిటీ లేదు, ఆ చపాతీ పిండి ఉందా అది 3 days వస్తుంది ఈజీగా, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అదే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 days 3 times వస్తుంది, ఆమెకు అర్థం అవ్వట్లేదు, అది ఆమె క్లారిటీ లేదు, ఎందుకంటే ఆమె ఎప్పుడు కిచెన్ లో కుక్ చేసింది లేదు కదా. యాక్చువల్ గా మనకు కూడా తెలుసు ఆమె ఎప్పుడు కిచెన్ లో కుక్ చేయడం చూడలేదు ఇన్ని రోజులు కూడా. మళ్ళీ యష్మి నిఖిల్ అడుగుతుంది అనమాట, ఎందుకు డల్ గా ఉన్నావు అని అంటే నిఖిల్ అంటాడు ఎమోషనల్ గా అవ్వట్లేదురా నాకు అని అంటాడు. యష్మి అంటది ఎందుకు మైండ్ లో అలా అనుకుంటున్నావో అవన్నీ మైండ్ లోంచి పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని తీసే, స్పోర్టివ్ గా గేమ్ ని గేమ్ లా తీసుకో, ఫన్ గేమ్ దాని పరంగా ఆలోచించు, ఎమోషనల్ గా మరీ తీసుకోకు అని చెప్తుంది అనమాట. నిఖిల్ ఏమంటాడంటే నామినేషన్ లో కూడా ఐ వాజ్ డమ్ రా, నేను చాలా డల్ గా ఉన్నాను, నామినేషన్స్ లో కూడా మెంటల్ గా ఫిక్స్ అయ్యాను, ఇప్పుడు నా మనసుకి ఏమనిపిస్తే అలాగే ఆడతానని, ఇక్కడ నుంచి నేను యాక్టివ్ గా ఆడతాను, నా మనసుకి ఏమనిపిస్తే అలాగే ఆడతాను, ఎవరేమన్నా పట్టించుకొని అంటున్నాడు. ఇక నుంచి అయినా చూడాలి, నిఖిల్ స్టార్టింగ్ లో ఎలా ఉన్నాడు అలా ఆడితే బాగుంది, ఇలాగే ఉంటే గనక తను విన్నర్ అయ్యే క్వాలిటీస్ చాలా తక్కువ అనిపిస్తున్నాయి, విన్నర్ అవడేమో అనిపిస్తుంది. అంటే నేను టాప్ 5 లో ఎక్స్పెక్ట్ చేశాను స్టార్టింగ్ లో నిఖిల్ ని చూసి. యష్మి ఉండదంటే నిఖిల్ నువ్వు చాలా స్ట్రాంగ్, బయట నీ మీద చాలా మంది కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు, అందరిని డిసప్పాయింట్ చేస్తున్నావు, నువ్వు నా తీరుని బట్టి నువ్వు అట్లా ఉండొద్దు అని మోటివేట్ చేస్తుంది అనమాట. తర్వాత యష్మి వచ్చేసి టీ పౌడర్ దొంగతనం చేస్తుంది, నైనిక టీం వాళ్ళ టీ పౌడర్ షుగర్ దొంగతనం చేస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ అభయ్ తోటి ఏమంటదంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నారు, అది చిన్న బౌల్లో వేసి తీసుకురానా అని అంటే అభయ్ ఏమో అమ్మ ఇవి చాలా ఎక్స్ట్రీమ్ ఉంది ఈ పిల్ల అనేసి తర్వాత దొంగతనం చేసి తీసుకొచ్చి అబ్బాయికి ఇచ్చి తొందరగా తినే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు అని తను మాత్రం ఏదో ఒక విధంగా గేమ్ ఆడదాం, ఎంటర్టైన్ చేద్దాం, దొంగతనం చెయ్యకూడదని లేదు కాబట్టి దొంగతనం చేద్దాము, ఏదో ఒక విధంగా ఆడదామని తను ఒక్కతే కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ అట్లా కూర్చొని ఉన్నారు ఏదో పిక్నిక్ వచ్చినట్టు. తర్వాత సీత నైనిక కాన్వర్జేషన్ అనమాట. సీత ఏమంటదంటే అక్కడ ఇడ్లీ రవ్వ ఉంది తీసుకురా అనేసి అంటే అది ఎవరిది అని అడుగుతుంది నైనిక. ఎవరిది కదా, అది ప్రమోషన్ కోసం పెట్టారు బిగ్ బాస్ వాళ్ళు అని అది తీసుకొస్తారు. మరి నాకు సార్ ఏమంటారో చూడాలి వీకెండ్ లో. నైనిక అంటే వాళ్ళది కాదు కదా అనేసి అంటే ఆహా కాదు మణికంఠ అంటాడు, దాని మీద సమాన హక్కు ఉంది అందరికీ, అది ప్రమోషన్ కోసం పెట్టింది కదా అని అంటే నైనిక వాళ్ళ హక్కు చూపించలేదు మేము చూపించాము, ఏముంది మాకు హక్కు ఉంది కాబట్టి మేము తీసుకుంటున్నాము అనే సెన్స్ లో మాట్లాడుతుంది. అప్పుడు మణికంఠ అంటాడు మాకు కూడా ఉంది హక్కు, మరి అలా అయితే మేము కూడా హౌస్ లోనే ఉంటున్నాం కదా అనేసి అంటే సీత ఏమంటుందంటే మీకు ఆ గంజే వాటా, మీరు ఆ గంజే తాగండి, బిగ్ బాస్ ఇచ్చారు కదా రాగిపిండి, ఆ గంజే తాగండి, మీకు ఇంకా దేని మీద వాటా లేదు అని అంటది అనమాట. తర్వాత అభయ్ చికెన్ ఉంది కదా ఫ్రిడ్జ్ లో, వాళ్ళ బౌల్లో నుంచి కొన్ని పీసెస్ తీసేసుకుందామా అనేసి అంటే యష్మి వచ్చి అవి చెయ్యొచ్చు, చికెన్ మటన్ మనం వండుకుందాము తీసేసుకొని అని అంటది. మరి అంత లావు ఎందుకు ఏడ్చారు నిన్న అసలు వాళ్ళు? ఫస్ట్ టాస్క్ వీళ్ళు విన్ అయినప్పుడు వీళ్ళకి ఫుడ్ వచ్చినప్పుడు మిగతా 2 టీమ్స్ కి ఫుడ్ రాలేదన్నప్పుడు వలవలు ఏడ్చేసారు, మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళ ఫుడ్ దొంగతనం చేద్దాం అని అంటున్నారు. ఏందో ఇది, అయితే ఒకదాని మీద స్టాండ్ అయి ఉండాలి, ఫస్ట్ ఏమో వలవల ఏడ్చేసి తర్వాత ఏమో వాళ్ళ ఫుడ్ మనం దొంగతనం చేసేద్దాం. ఒకవేళ నిజంగా గేమ్ ఆడాలంటే వాళ్ళు గేమ్ ఆడాలి స్ట్రాంగ్ గా. సోని అంత వలవల ఏడ్చేసి వాళ్ళ ఆవిడే చికెన్ దొంగతనం చేస్తుంది నైనిక టీం లోంచి. మళ్ళీ నిఖిల్ నైనిక కాన్వర్జేషన్ అమ్మా. ఇక్కడ నిఖిల్ ఏమంటాడు ఐ జస్ట్ వాంట్ టు సీ ఏ పర్సన్ అనేసి అంటాడు అనమాట. నైనిక అంటే హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే 28 అంటాడు. నైనిక ఏమంటది అంటే ఎమోషనల్ ఫూల్ వరా నువ్వు అంటే నిఖిల్ ఏమంటాడంటే ఇట్స్ నాట్ ఎమోషనల్ ఫూల్, బేసికలీ ఇన్ మై యంగ్ ఏజ్ ఐ స్టార్టెడ్ టెక్నికల్ అఫేర్ విత్ హర్,
అంటే మళ్ళీ ఐ లవ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఎమోషనల్లీ. ఆ ఏజ్ అనేది ఉంటది కదా అంటాడు. అంటే ఆయన ఎవరినో లవ్ చేశాడు, బికాస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అమ్మాయిని వదిలేశాడు అన్నట్టు మాట్లాడతాడు అనమాట. నైనిక, నువ్వు ఏడ్చావంటే నీకు ఒక దెబ్బేస్తాను గట్టిగా, నోరు మూసుకొని కూర్చో ఇక్కడే, ఎటు బాకో అని అంటది. నిఖిల్ అంటాడు, సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ అన్ఫేర్ కదా అని అంటాడు. ఏందో అసలు ఆయన్ని మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏందో, ఆయన మాట్లాడేది ఏంటో ఏం అర్థం కావట్లేదు. నైనిక, కొంచెం టైం ఇవ్వాలి, ఎమోషన్స్ అన్ని సెట్ అవుతాయి అనేసి మాట్లాడుతుంది. నిఖిల్ ఏమో ఎమోషన్స్ ని చూపిస్తే ప్రాబ్లం, చూపించకపోతే ప్రాబ్లం. చూపిస్తే ఒకలా తీసుకుంటారు, చూపించకపోతే ఏమో యాటిట్యూడ్ అంటారు అనేసి అంటదండి. ఈ లోపు సోనియా దొంగతనం చేస్తుంది చికెన్ ఫ్రిడ్జ్ లో నుంచి. వాళ్ళ నైనిక వాళ్ళ బౌల్లో నుంచి చికెన్ తీసేసుకుని వీళ్ళ బౌల్లో కలిపేసుకుంటది అనమాట. తర్వాత సోనియా అంటది, వండేసి లోపల పెట్టుకుందాం, సాయంత్రానికి కూడా ఒకటేసారి అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ వండే పని లేకుండా. అంటే అబ్బాయి వావ్ అని అంటాడు. ఈలోపు సీత వస్తుంది. సీత వచ్చి మటన్ చాలా ఎర్రగా ఉంది కదా అని. అప్పుడు ఎరుపెక్కిన మటన్ అంట సోని. అప్పుడు అబ్బాయి ఏమంటాడంటే, దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు అంటే సీత అది మీరే అనేసి అంటది. నిజంగా వాళ్ళ దేశద్రోహులే, నిన్నేమో అంతలా వేడి చేసి ఇప్పుడేమో ఇళ్ళ ఫుడ్ దొంగతనం చేయడం ఏంటి. తర్వాత సీత ఏమంటదంటే, మన విష్ణుప్రియ హట్ అయిందంటే, ఎందుకు హట్ అయ్యి ఏమైంది అనేసి అడిగితే, నా వల్ల హట్ అయ్యావా అని అంటే, విష్ణు నాకు కొంచెం టైం కావాలిరా అంటే సీత. ఏముంది, క్లాన్ వల్ల హట్ అయ్యావా లేదంటే నా వల్ల హట్ అయ్యావా అంటే, విష్ణు ఏముంటుందంటే, నాకు ఎవరైనా కనెక్ట్ అయితే వాళ్ళ నుంచి ఏం వచ్చినా నేను తీసుకోలేను, నేను చాలా సెన్సిటివ్ అనేసి అంటది. సీత, నేను ఏం చేశాను అసలు, ఏమైనా అన్నానా, నాకు తెలియకుండా ఏమైనా అంటే సారీ, బట్ ఇంటెన్షనల్ గా హట్ చేయాలని చేయలేదు అనేసి ఈవిడ చెప్తుంది. సారీ చెప్తుంది అనమాట, కానీ నేను ఇంటెన్షనల్ గా చేయలేదంటది. మరి చూపించలేదు, నేనైతే అది ఎక్కడ చూడలేదు. మరి ఎందుకు ఆవిడ హట్ అయిందో, ఎందుకు ఈవిడనిందో ముందు ముందు తెలుస్తుందేమో, చూడాలి. విష్ణుప్రియ అంటే, నేను ఏదో పాపం చేసి ఉండాలి, అందుకే ఇలాంటివి వినాల్సి వస్తుంది, నేను ఎవరినో ఒకరిని హట్ చేసి ఉంటాను, అందుకే లైఫ్ ఈస్ బౌన్సింగ్ బోర్డ్ కదా. పాపం అనిపించింది ఇక్కడ విష్ణుప్రియ మాటలు వింటే. నేను ఏదో పాపం చేసి ఉంటాను, అందుకే నేను కూడా ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది. సరే, నేను కూడా ఎవరైనా హట్ చేసి ఉంటానులే, వదిలేసేయలే అని. సీత అంటే, ఏమైంది, ఎవరు హట్ చేశారు నిన్ను, నాకేం అర్థం కావట్లేదు అంటే, విష్ణుప్రియ, ఏంటను కొంచెం గ్యాప్ ఇవ్వరా అంటే, సీత నాకు టెన్షన్ వస్తుంది, బీపీ వస్తుంది, చెప్పు తొందరగా, ఏమైంది, హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. విష్ణుప్రియ, ప్లీజ్ రిలాక్స్, నేను కొంచెం ఎమోషనల్లో ఉన్నాను, దిగమింగినివ్వు నన్ను, దిగమింగినాక నేను చెప్తాలే నీకు, ఆ బాధను దిగమింగుకొని నన్ను ఇంకా రెచ్చగొట్టకు, ఇంకా బాధ పెట్టకు అన్న మాట్లాడుతుంది అనమాట. ఈలోపు నైనిక వస్తుంది. అంతా బానే ఉందా, ఉన్నవి అన్నవి ఎక్కువైనాయా తగ్గినాయా అని అడుగుతుంది. ఎంత బాగా అడిగిందో చూడండి ఇక్కడ. ఓకే కదా అనేసి అంటే, ఈలోపు సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. తను ఓకే, నేను ఓకే, కానీ తనకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఏమైనా అన్నానా, కావాలని ఏమనలేదు అనేసి అంటుందిరా. వచ్చి నేను ఇంకా హట్ అవుతున్నాను, తను నోటీస్ కూడా చేయట్లేదురా తను ఏమనిందో నన్ను. ఎందుకంటే తను చాలా సెన్సిబుల్, తనకు చాలా క్లారిటీ ఉంది, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అని చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. నాలాగే ఏది పడితే అది మాట్లాడే వ్యక్తి కాదు కదా. నాకు ఇప్పటి వరకు అర్థమైంది, నాలాగే ఏది పడితే అది మాట్లాడే వ్యక్తి కాదని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కాబట్టి. అది అన్న తనకు కూడా ఇంకా రిజిస్టర్ అవ్వలేదు, దానికి ఇంకా ఫీల్ అవుతున్నాను అని అంటుంది. మరి ఏమందో తెలియదు, ఏదో అందంట, అది ఇంకా తనకి రిజిస్టర్ అవ్వలేదు. అన్నాను అనేసి, ఇంకా నేను ఏమన్నాను, నా వల్ల హట్ అయింటి సారీ అనేసి అంటుంది. నా వల్ల ఏదైనా తప్పు చేసి ఉంటే సారీ, నేను తెలియకుండా ఏమైనా అనుంటే సారీ అనేసి అంటుంది. దానికి ఇంకా ఫీల్ అయిపోతున్నాను నేను అని విష్ణు నైనికకి చెప్తుంది అనమాట. నైనిక, టైం తీసుకొని మాట్లాడడం కరెక్ట్ అనేసి అంటది. తర్వాత, బిగ్ బాస్ వెజిటేబుల్స్ పంపించారు, బాయిల్ చేసుకొని తినాలి, కర్రీ చేసుకొని కాదు. ఏదో జైల్లో ఉన్నాడు పంపించినట్టు రాగి పిండి బాయిల్డ్ వెజిటేబుల్స్ పంపిస్తున్నారు. ఎవరికి, మన నిఖిల్కి మణికంఠకి. తర్వాత మణికంఠ, వాళ్ళ దగ్గర జ్యూస్ బాటిల్స్ దొబ్బేయాలరా మనాలంటే, నిఖిల్ అంటాడు, నువ్వు ఈ రోజు ప్లాన్ చేయి, నేను రేపు చేస్తా అంటాడు. ఈ రోజు రెడీగా లేడు మనవాడు, అసలు ఆడడానికి ముందుకే వెళ్ళట్లేదు. మణి అంటాడు, ఎందుకు నీకు ధైర్యం లేదా, దమ్ము లేదా అంటే, ధైర్యం కాదురా, నువ్వు ఈ రోజు ప్లాన్ చేయి, నేను రేపు ప్లాన్ చేస్తా, దొంగతనం చేయడానికి వచ్చావా ఏంటి, దొంగతనం చేయడానికి వచ్చావా ఏంటి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు దొరికిపోయామనుకో వాళ్ళు స్ట్రిక్ట్ అయిపోతారు, ఇంకా మనకి ఏం దొరకవు అనేసి అంటాడు అనమాట. మణికంఠ, అవని స్ట్రిక్ట్ అవని, ఎంత స్ట్రిక్ట్ అయితే అంత బాగుంటది గేమ్, నాకైతే జ్యూస్ కావాలి,
నువ్వు లేపగలుగుతావా చెప్పు, నువ్వు లేపలేను అంటే నేను వెళ్ళి లేపేస్తా, అంటే నువ్వు దొంగతనం చేయలేను అంటే నేను వెళ్ళి దొంగతనం చేస్తా, నాకైతే జ్యూస్ బాటిల్ కావాలి, అంతేగాని రేపు వస్తా ఎల్లుండి వస్తా అట్లాంటి ఏం చెప్పొద్దు అని అంటాడు. నిఖిల్ ఒరే నేను లేపలేనురా అంటే నేను దొంగతనం చేయలేనురా, మరి ఇంత సైకోలా ఉన్నావేంట్రా నువ్వు అనేసి అంటాడు అనమాట. మళ్ళీ నబిల్ వస్తాడు మధ్యలో, చిన్న పిల్లోళ్ళగా అనిపించాడు నాకు నబిల్. వాళ్ళు మా చికెన్ దొంగతనం చేశారు, 4 ముక్కలు ఉన్నాయి అంతే, ఎంత ఉండాలి నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను మొత్తం దొంగతనం చేసేసారు బ్రో అని అంటాడు. నేను కూడా దొంగతనం చేస్తా ఇప్పుడు అని అంటే, మరి మణికంట చెయ్యి, ఎవరు చేయొద్దు అన్నారు అన్నట్టు చెయ్యి మరి అని అంటాడు. అప్పుడు నబిల్ గలీజ్ దొంగనవుతా, నేను మొత్తం డబ్బాలన్నీ ఖాళీ చేసేస్తా, అన్ని తీసుకెళ్లి బాత్రూమ్ లో పెట్టేస్తే ఎంగిల్ చేసి మరీ దొంగతనం చేసేస్తా, నేను దాచేస్తానంటే చెయ్యి అంటాడు. మాటలే తప్ప చేసేది ఏం లేదు అనే ఇంటెన్షన్ తో చెయ్యి మరి వెళ్ళి చెయ్యి అని అంటాడు అనమాట మణికంట. ఆ నబిల్ పేరు రాసి పెట్టినాం బ్రో అయినా దొంగతనం చేసేసారు అని అంటే మన మణికంట మనకంటే ఏమంటాడంటే అది మీ ఇన్ఎఫిషియన్సీ, మీరు కాపాడుకోవాలి, మీరు కాపాడుకునే బాధ్యత మీదే తప్పు, మీరు కాపాడుకోలేకపోయారు అని మణికంట అంటాడు అనమాట. నిఖిల్ అంటాడు మరి ఏమంటున్నారు వాళ్ళు, అడిగావా అని అంటే, అడిగాను బ్రో, అభయ్ అండ్ సోనియా మాకు తెలియదు అంటున్నారు, మేము కూడా ఆడి చూపిస్తాం, అన్ని దొంగలు ఇచ్చేస్తాం, భయంతో తీసుకెళ్ళి అన్ని లోపల పెట్టుకున్నారు బ్రో, చికెన్ మటన్ మొత్తం లోపల పెట్టేసుకున్నారు మా మీద భయంతో, ఇంకా చాలా ఉన్నాయి, బ్రెడ్ బటర్ అన్ని హుడీలో పెట్టుకుని తిరుగుతారా ఏంటి అనేసి అంటాడు అనమాట. ఆయన ఫ్రోజన్ వి ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే ఖరాబ్ అయిపోతే అంటే నిఖిల్ అంటాడు నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గర కూర్చో మరి అంటే, అవసరం అయితే రాత్రి పడుకొని నేను ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటా, కాపలా కాస్తా వాచ్మెన్ లాగా అన్నట్టు మాట్లాడతాడు నబిల్. మళ్ళీ నబిల్ నైన్కతో మాట్లాడు, చికెన్ ఎంతే వచ్చిందా, 5 పీసెస్ ఉన్నాయి, చాలా వచ్చింది కదా, నేనే పెట్టాను ఫ్రిడ్జ్ లో చాలా ఉన్నాయి కదా నాకు తెలుసు అంటే, నైన్కంటే నాకు తెలుసు అని అంటది. అంటే తనకు అర్థమైపోయింది వాళ్ళు దొంగతనం చేశారని. అక్కడ వాళ్ళు ఉంటారు, అబ్బాయి పృథ్వీ కుక్ చేస్తారనమాట, వాళ్ళు చికెన్ మటన్ కుక్ చేస్తే నబిల్ అడుగుతాడు ఇదేంటి మీదేనంటే, ఆ మాదే, ఇది చికెన్ ఇది మటను అనేసి అబద్ధం చెప్తారు వాళ్ళు. నిఖిల్ వచ్చేసి నువ్వేం లేపక్కర్లేదురా, కారం సాల్ట్ ఎక్కువ వేసే వాళ్ళు వండుకున్న దాంట్లో అప్పుడు వాళ్ళు తినలేరు కదా అని నబిల్కి ఒక ఐడియా ఇస్తాడనమాట. అప్పుడు అస్సలు తినలేరు, వాళ్ళు వండుకున్నా కూడా తినలేరు అని అంటారు. మరి నబిల్ చేసాడో లేదో రేపు చూడాలి మనం. తర్వాత మణికంట ఇప్పుడు మనకి బిగ్ బాస్ ఫుడ్ పంపించారు కాబట్టి సరిపోయింది, పంపించకపోతే నువ్వు చీఫ్ గా నీ క్లాన్ ని ప్రొటెక్ట్ చేయవా అని నిఖిల్ని అడుగుతాడు. అంటే నువ్వు దొంగతనం చేయడానికి సపోర్ట్ గా రావట్లేదు కాబట్టి అలా అడుగుతాడు అనమాట. అరే చీఫ్ గా వాళ్ళ ఫుడ్ ని దొంగతనం చేయాలేరా, నేను నాకు దొంగతనం చేయాలని లేదు అనేసి అంటే, మరి నాకు హెల్ప్ చేయొచ్చు కదా, చీఫ్ గా నీ బాధ్యత నాకు హెల్ప్ చేయడం అని మణికంఠ అడుగుతాడు. అప్పుడు నిఖిల్ ఏమంటాడు, ఒరే నీకు ఎలా అనిపిస్తే అలా ఆడరా నువ్వు అనేసి అంటే, మణికంఠ ఒరే నేను ఒక్కడనే ఆడలేనురా అంటే, నిఖిల్ అంటాడు జ్యూస్ బాటిల్ లేపి తాగాల అనేసి అనుకుంటే నువ్వు వెళ్ళి తాగేసి, నన్ను ఎందుకు పిలుస్తున్నావు, నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయ, దొంగతనం చేసేసి నువ్వు తాగేసి తినేసి నన్ను పిలవకో అంటాడు. వానికంటే నాకు హెల్ప్ కావాలి, ఒక్కడనే పోయి ఏం చేస్తాను నేను అనేసి అంటే, ఎలాగో ఇప్పుడు అందరూ కిచెన్ లోనే ఉన్నారు కదా, వెళ్ళి దొంగతనం చేసి వెళ్ళి లేపే, నా వల్ల అయితే కాదు, నాకు దొంగతనం చేయడం నచ్చదు, నేను అలా గేమ్ ఆడడానికి రాలేదు అని అంటాడు. మణికంఠ నేను చెప్పేది వినే మణికంఠ సీతతో అంటాడు అనమాట, నేను చెప్పేది వినే టైప్ కాదు అంటే, నిఖిల్ అని అంటాడు అది నిజమేలే, అందుకే బయటకు తోసేస్తా నిన్ను అని అంటే, మణికంఠ నేను ఆల్రెడీ రెసిగ్నేషన్ ఇచ్చేసాను నీకు నాకు మాటలు లేవు అని అంటే, మరి మణికంఠ మాట వినట్లేదు కదా. నిఖిల్ ఏమంటాడంటే ఎప్పుడో బయటకు తోసేస్తా, నువ్వే వెళ్ళట్లేదు నా క్లాన్ నుంచి అంటే కామెడీగానే మాట్లాడుకుంటారులే. విష్ణుప్రియ అయ్యయ్యో నేను అనవసరంగా పృథ్వీని తిట్టాను, మీరు దొంగతనం చేశారా అని మణికంఠ అని అడుగుతుంది. అంటే తను మణికంఠ చేశాడేమో అనుకుంటది విష్ణుప్రియ. తర్వాత సీత అంటది చికెన్ ఎవరు తిన్నారో వాళ్ళకి అరగదు, మోషన్స్ పట్టుకుంటాయి అనేసి అంటది. మళ్ళీ ఇప్పుడు సోనియా అభయ్ డిస్కషన్ అనమాట. సోనియా ఏమంటదంటే నిఖిల్ని చూస్తే కోపం వస్తుందిరా నాకు అనేసి అంటే, అభయ్ అంటాడు నువ్వు లోజర్తో ఉండదలుచుకోలేదు అని అన్నావంట కదా, అందుకని తను నీతో మాట్లాడడానికి ఎలా మాట్లాడాలిరా అని అడుగుతుంది. తను నైట్ అంటది కదా నాకు లోజర్తో ఉండాలని లేదు అనేసి అంటదంట. అందుకే నీతో ఎలా మాట్లాడాలి అని చెప్పి దూరంగా ఉంటున్నాడు అని అభయ్ చెప్తాడు. సోనియా అంటది ఉండకుండా మరి మొహం చూపించకుండా ఉండొద్దా, ఎక్కువ టైం స్పెండ్ చేయను అని అన్నాను కానీ అస్సలు మొత్తం మాట్లాడొద్దని నేను అనలేదు కదరా అని అంటది. అభయ్ ఏమంటే అది అవుతుందా ప్రాక్టికల్ గా, తక్కువ టైం స్పెండ్ చేయడం ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం, అసలు నువ్వు మాట్లాడొద్దు అని అన్నాక మళ్ళీ తను వచ్చి మాట్లాడడం ప్రాక్టికల్ గా అవుతుందా, అలా ఎందుకన్నావు నువ్వు అని అభయ్ అడుగుతాడు అనమాట. సోనియా ఏమంటదంటే తను ఎప్పుడు తప్పు చేసినా నేనే మాట్లాడినా కదరా, అన్నిసార్లు పాయింట్ ఆఫ్ వ్యూ పర్స్పెక్టివ్ అనేసి పట్టుకొని కూర్చుంటే ఎట్లా చెప్పు అనేసి సోనియా అంటది. లూజర్ అంటేనే అంత ఫీల్ అయితే మరి తనకు వచ్చిన ఆపర్చునిటీ తనకి రెస్పెక్ట్ లేకపోతే ఎలారా మరి అని అంటది. అంటే తనకి టాస్క్ ఆడే ఆపర్చునిటీ వచ్చినప్పుడు తను స్ట్రాంగ్ గా వెళ్ళి ఆడకుండా వాళ్ళ
టీమ్ కి సపోర్ట్ ఇవ్వకుండా ఉన్నాడు కదా, ఆ ఆపర్చునిటీని రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలారా మరి, అందుకే లోజర్ అన్నాను నేను అని ఇక్కడ కరెక్ట్ పాయింట్ మాట్లాడింది సోనియా మాట్లాడిన పాయింట్ మాత్రం కరెక్టే. ఎందుకంటే తన చీఫ్ లో ఒక పర్సన్ తన మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాడు కదా మణికంఠ, అక్కడ తను కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు కదా మన నిఖిల్ డెసిషన్ వల్ల. తర్వాత విష్ణుప్రియ వాళ్ళ ముగ్గురికి జ్యూస్ తాగాలని, వాళ్ళ ముగ్గురిని ఏడిపించాలని ఉంది నాకు జ్యూస్ బాటిల్ ఇవ్వండి అంటే 9కే ఇస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి పోసిచ్చుకుంటా జ్యూస్ బాటిల్ ఓపెన్ చేస్తుంది. బిగ్ బాస్ వీళ్ళందరి ముందు దిష్టితో నాకు ఏమవకుండా చూడండి అని అంటది. మళ్ళీ సోనియా మాట్లాడుతుంది అభయ్ తోటి, రెచ్చగొట్టాలంటే ప్రేరణ విష్ణు వల్లే, వీళ్ళిద్దరి తర్వాతే పోక్ చేయాలంటే అనేసి అంటే అభయ్ అంటాడు ప్రేరణ మెచ్యూర్ గా రెచ్చగొడుతుంది అంటే మన సోనియా అంటది విష్ణుప్రియ మరీ చీప్ గా రెచ్చగొడుతుంది అని అంటది. విష్ణుప్రియ మీద మరీ అంత కామెంట్స్ వేయడం అవసరం అసలు సోనియా, అన్నెసరీ అనిపించింది నాకైతే. విష్ణుప్రియ ఏంట్రా నోటి దగ్గర ఉన్నది లాక్కొని తాకూడదురా అంటది యష్మి తోటి. యష్మి ప్రేరణ ఆడుకుంటారనమాట విష్ణుప్రియతో. ప్రేరణ అంటే పృథ్వీ అంటాడు జ్యూస్ కోసం గొడవ పడుతున్నారు అనేసి అంటాడు. అప్పుడు అబ్బాయి కావాలనే యష్మి గెలుకుంటది అని అంటాడు. ఈయనేమో యష్మి మీద పడి ఉన్నాడు ఈ రోజంతా. మనకంట 2 days అయిందిరా తిని అనేసి అంటాడు. నిఖిల్ అంటాడు ఏమైందిరా నా జీవం తింటున్నావు కదా, ఆల్రెడీ 5 kgs తగ్గాను నేను, నా రక్తం అంతా తాగేస్తున్నాను నాతో కూర్చొని, ఆయన బ్రెయిన్ అంతా తినేస్తాడు కదా. మణికంఠ ఏమంటాడంటే నీరసం కమ్ముతుంది బిగ్ బాస్, నాకు నీరసంగా ఉంది, నా మొహం మీద కొంచెం పల్పి అరేంజ్ పోయండి అని అంటాడు కామెడీగా. ఆ సీన్ చూస్తే భలే నవ్వొచ్చింది. అప్పుడు నిఖిల్ వచ్చి వాళ్ళ డబ్బాలో ఉప్పు రాగిపిండి ఉంది కదా అది వేస్తాడు అనమాట. ఇది వేయనేరా నా దగ్గర ఇదే ఉందంటే ఒరే ఉప్పిష్టి ఇది కాదురా అని చెప్పి మణికంఠ నేను హౌస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రాగిపిండి మొత్తం ఈ హౌస్ చుట్టూ ఈ పొలిమేర చుట్టూ జల్లుతాను అనేసి అంటాడు. అది కామెడీగా అనిపించింది. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ లో జరిగింది. ఈ రోజు ఎపిసోడ్ చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్ లో గేమ్ ఆడుతున్నది మాత్రం ఓన్లీ యష్మి అనిపించింది. మిగతా వాళ్ళందరూ ఏందో ఏడుపులు, అసలు అన్లిమిటెడ్ ఏడుపులు అనిపించింది. ఇలాగే ఉండి ఈ సీజన్ అసలు సక్సెస్ అవుతుందని నాకైతే అనిపించట్లేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.